మాది ఎదురుపాక అంటే నా పేరు వీరంశెట్టి రాముడు. 50 సెంట్లు భూమి ఉందండి. అయితే ఇదివరకు జగన్ పరిపాలనలో బొమ్మతోటి మాకు పుస్తకం ఇచ్చారండి. ఆ పుస్తకం నచ్చక ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన రాజముద్రతోటి పుస్తకం ఇస్తున్నారు. మాకు సంతోషం. ఇంకొక పేరు చంద్రమల్ల కుమారి గారండి. చంద్రమల్ల కుమారి గారు. మీ భూమి మీ హక్కు పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినటువంటి 20 రైతులతో మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఒక చక్కటి ఛాయాచిత్రాన్ని తీసుకుంటారు. మరి ఆ 20 మంది రైతులు కూడా వేగంగా త్వరగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులందరూ కూడా చిరకాలం గుర్తుండేలా ఒక చక్కటి ఛాయాచిత్రాన్ని తీసుకున్నారు. దానికి ముఖ్యమంత్రి వర్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అసలు ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో చాలా ఫీచర్స్ ఉన్నాయండి. ఇది ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిందండి. పైన అట్ట కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దీని లైఫ్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు లోపల పేజీకి వెళ్తే ఇందులో 18 డిజిట్స్తో స్టార్ట్ అవుతుంది. అది యూనిక్ కోడ్ అండి. ఎవరి బుక్ వాళ్ళకే ఉంటుంది. దాన్ని యూవీ లైట్స్తో చేస్తే అవి మెరుస్తుంది అనమాట అండి. పైన హోలోగ్రామ్ ఉందండి. దాన్ని ఎవరు కూడా ట్యాంపరింగ్ చేయలేరు. కింద ఆ పట్టాదారు పాస్బుక్ యొక్క వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటో అది ఉంటుందండి. ఇంకా కొంచెం కింద క్యూఆర్ స్కాన్, అందులో క్యూఆర్ కోడ్ ఉందండి. అది స్కాన్ చేస్తే ప్రజెంట్ వెబ్లాండ్ అడంగల్ డేటా ఉంటుందండి. అంటే మీరు ఇప్పుడు ఈరోజు ఈ బుక్ ఇచ్చేసారు కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఒక సంవత్సరం తర్వాత మా భూమా ఉందా లేదా అని చెప్పేసి మన ఆఫీస్కి వచ్చి ఎవరిని అడగక్కర్ లేకుండా మీరు ఒకసారి బుక్ ఓపెన్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే అడంగల్లో మీ పేరు ఉందనుకోండి, మీరే ఉన్నట్టు. అంటే ఎవరు దీన్ని చేయలేరు అనమాట అండి. ఎవరు అమ్మకం చేయలేరు. ఇందులో ఉన్న ఫీచర్స్ వీటి వల్ల దీని మీద ఏమైనా కెమికల్ పడినా కూడా ఏం అవ్వదండి. జిరాక్స్ తీసినా దీని మీద గవర్నమెంట్ చిన్న చిన్న లెటర్స్ ఉన్నాయి కదండి, అవి కూడా పడవు. ఇందులో 500 రూపాయల కరెన్సీ నోట్ మీద ఉన్న పేపర్ ఉంది కదండి,
ఇప్పుడు అంటే మన కరెన్సీ ఎంత విలువగా ఉంటుందో ఈ పట్టాదారు పాస్బుక్ కూడా అంతే వాల్యుబుల్ అనమాట అండి. లోపల పేజీకి వెళ్తే పట్టాదారు యొక్క ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి సార్ మొత్తం అన్నీని. వాళ్ళ యొక్క ఎల్పి నెంబరు, సర్వే నెంబరు, ఎక్స్టెంటు, వెట్ట, డ్రై అని వారి యొక్క అనుభవ స్వభావం అన్నీ దీంట్లో ఉన్నాయి సార్. ఫస్ట్ పేజీలో అయితే ఫస్ట్ జిల్లా, డివిజన్, మండలం, గ్రామం, వీళ్ళ యొక్క ఖాతా నెంబర్, మన ఖాతా నెంబర్ పట్టాదారు పాస్బుక్కి సంబంధించి ఒక ఖాతా నెంబర్ ఉంటుంది కదండి, అది పట్టాదారుని పేరు, తండ్రి పేరు, జెండర్ ఒకటండి, క్యాస్ట్, వాళ్ళ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, పట్టాదారుని సంతకం, ఎంఆర్ఓ గారి సంతకం ఉంటుందండి. థర్డ్ పేజీకి వెళ్తే వాళ్ళ యొక్క భూమి యొక్క ఎఫ్ఎంబి మ్యాప్ ప్రకారం ఇక్కడ క్యూఆర్ కోడ్ ఒకటి ఉందండి, దాన్ని స్కాన్ చేసిన జియో కోఆర్డినేట్స్తో వాళ్ళ భూమి ఎక్కడుందో ఆన్లైన్లో కనిపిస్తుందండి. ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. సరే, ఈ రాజముద్రతో ఉండడం వల్ల ఇది చాలా వాల్యుబుల్ అండి, లైఫ్ పెరుగుతుందండి. లోపల మధ్యగుట్టు పేజీలో కూడా యూవీ లైట్లో మనకి థ్రెడ్ అనేది మెరుస్తూ ఉంటుందండి. ఒక 500 రూపాయల నోటుకి ఎన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయో అంతకంటే ఎక్కువ ఈ పట్టాదారు పాస్ పుస్తకానికి వాల్యూ ఉందండి. ఇప్పుడు ఇది మన భూమి, మన హక్కు అనేది ఒక విధమైన ధైర్యం రైతుకి కలుగుతుందండి దీనివల్ల.